సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి చేసిన కర్మలు పోయి తరతరాలుగా తిన్నా తరగని సంపాదించి ఈ అక్షయ పాత్రని తాకమ్మా. నీ జీవితంలో రాబోయే సంతోషం, రాబోయే సంపద చూసి నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలకు ఇదే ముగింపు అవుతుంది. ఆఖరిగా ఒక్కసారి నా మీద నమ్మకంతో ఈ అక్షయ పాత్రని తాగి చూడు. నీకు వస్తున్న అడ్డంకులన్నీ తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నీ కర్మలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. నా మీద నమ్మకంతో ఈ అక్షయ పాత్రని తీసుకో తల్లి అని చెప్పి బాబాగారైతే ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని మన అందరి కోసం ఈ అక్షయ పాత్రని అక్షయ తృతీయ నాడు మనకు అందిస్తున్నారు. బాబాగారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ పూర్తిగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లి, నీ జీవితంలో పడుతున్న బాధలు నాకు అన్నీ తెలుసు. నీ కళ్ళు ముందు ఎన్ని జరుగుతున్నాయో అన్నీ కూడా నువ్వు మౌనంగా ఉండటమే మంచిది. అదే నీకు శ్రేయస్కరం. ఈరోజు అక్షయ తృతీయ నీకు మంచి జరుగుతుంది తల్లి. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ నాడు నువ్వు చేసే ఈ చిన్న పని, నువ్వు పడుతున్న బాధలు నీకు ఊరటనిస్తుంది తల్లి. ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు. ఒకరి తప్పులకు వేలెత్తి చూపించకు. అహంకారాన్ని పోగొట్టుకుంటే మంచిది. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డుగోడలు అనేవి ఉండవు. అప్పుడు మనమిద్దరం ఒకటే అవుతాం తల్లి. ఇది గుర్తుపెట్టుకో. భక్తి విశ్వాసాలతో నా వద్దకు వచ్చిన వారిని నేనెవ్వరినీ ఎన్నడూ దూరం చేసుకోను. వారిని అప్పటికప్పుడు రక్షిస్తూనే ఉంటాను. బాబా, నేను నీ చేయి పట్టుకుంటే పొరపాటున ఎప్పుడైనా వదిలేస్తావేమో అని బాధపడుతున్నావు కదా తల్లి. తప్పకుండా ఆ బాధని పోగొట్టే పూచీ నాది. ఎందుకంటే నువ్వు ఒక్కసారి నా చేయి పట్టుకుంటే నేను జన్మ జన్మల ఆ చేయిని వదిలిపెట్టకుండా నీ వెంటే నడుస్తాను. ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు. నీకున్న కర్మలు తొలగించడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మరొక తప్పు చేయకుండా నా బిడ్డ ఏదైనా తప్పు చేస్తుందేమో అనే మరొక తప్పుని పాల్పడకుండా అడ్డుకుంటూ వస్తూనే ఉంటాను తల్లి. ఇది ఎంతవరకు నా వల్ల అవుతుందో అంతవరకు ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత అంతకు మించి ఎక్కువ పాపాలు నువ్వు చేసినట్లయితే వాటిని నేను సరిచేసుకోపోవచ్చు. ఒంటరితనం ఓదార్పుని ఇవ్వకపోవచ్చు, కానీ ఓడిపోనివ్వద్దు. ఒంటరితనం బాధ కలిగించవచ్చు, కానీ అదే ఒంటరితనమే ధైర్యాన్ని కూడా నేర్పిస్తుంది. ఆ ధైర్యమే నిన్ను చివరికంట నీ జీవితంలో ఏ విధంగా గెలవాలి అన్నది నేర్పిస్తుంది. మన ప్రమేయం లేకుండానే ఎన్నో వింత విన్యాసాలు చేస్తూ జీవితం, దాని ఫలితం కొన్ని పొరపాట్లు, ఇంకెన్నో అగచాట్లు అవన్నీ జరుగుతూనే ఉంటూనే మనకొక అనుభవం అవుతుంది. ఒక్క మాటతో ఎవరిని అంచనా వేయకూడదు. మరొక అవకాశం ఇచ్చి చూడాలి. అప్పుడే వారి వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది తల్లి. ప్రతి వేకువ చెప్పేది ఒక్కటే, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నీకంటూ మరొక అవకాశం మిగిలే ఉందని. అది గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మించి దరిచేరితే నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, కానీ నిన్ను నమ్మి నీ దరిచేరిన వారిని నీ గురించి నువ్వు చెప్పే పని లేదు. అది గుర్తుపెట్టుకో. మనసుకు కష్టమైతే పూలబాటలోనైనా కాళ్ళు ఇష్టపెట్టలేము. ఇష్టమైతే ముళ్ళబాటలో కూడా తప్పించుకుంటూ ముందుకు సాగుతాం. ఇదే మనిషి యొక్క గుణం అని చెప్పాలి. తప్పు చేసినప్పుడే కాదు, మరి కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది ఒక్కొక్కసారి మనం అనుభవించేటప్పుడే అది ఎంతటి కష్టం రా దేవుడా అని బాధపడుతూ ఉంటాం. ఎన్ని మంచి పనులు చేసినా అవి మనకి తిరిగి కొట్టినట్టు బాధని కలిగిస్తూనే మాత్రం ఎంతో బాధపడతాం.
అంతకీ బాధ ఎవరికీ ఎలాంటి శత్రువుకి రాకూడదు అని మనసులోనే కలత చెందుతూ మరి ఎంతటి సమస్యలు వచ్చినప్పుడు మనం ముందుగా దైవం ముందు కూర్చొని బాధపడతాం. ఒక్కసారి మనిషిని ఆత్మీయంగా అనుభవించి వారితో చెప్పుకుంటాం. కానీ అదే మనిషి వారి బుద్ధిని చూపిస్తారు. ఇంకొకరితో మన బాధల్ని ఇంకొకలా చెప్పుకుంటారు. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఒకలా, బాధలో ఉన్నప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తూనే ఉంటారు. మన బాధల్ని, కష్టాల్ని ఇంకొకరికి చులకనగా అవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మన మనసుల్లో ఉన్న బాధల్ని కానీ, కష్టాల్ని కానీ, సంతోషాల్ని కానీ ఏదైనా సరే విజయం సాధించినప్పుడు ఇన్ ఇతరులతో చెప్పుకోవడం కంటే ఆ భగవంతుడి ముందు కూర్చొని చెప్పుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకూడదు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో తల్లి. ఈరోజు నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావని ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. ఈ అక్షయ పాత్రను నువ్వు తాకిన క్షణం నీ జీవితంలో కూడా సంపదకి లోటు లేకుండా మారుతుంది అన్న భావనతో నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. కన్నీటి నుండి కసి పుట్టాలి, అవమానాల నుండి అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలను ఎదిగే మార్గం పుట్టాలి. నీ జీవితంలో అప్పుడు మార్పు అన్నది క్షణకాలంలో మొదలవుతుంది. మంచివారికైనా చెడ్డవారికైనా మరణం తప్పదు. మంచివారు చనిపోయినా ఎదుటివారి గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉండిపోతారు. చెడ్డవారు చచ్చిపోతే మళ్ళీ మళ్ళీ అందరి మాటల్లో సజీవ దహనం అవుతూనే ఉంటారు. అలాంటి వారు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే అంటూ పోయిన తర్వాత కూడా స్మరిస్తూనే ఉంటారు. దెప్పి పొడుస్తూనే ఉంటారు. తొందరగా దొరికింది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగింది ఏది అంత తొందరగా దొరకదు. అదే జీవితం. కాబట్టి నువ్వు దేనికైనా ఆశపడుతున్నావో, ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నావో, ఆ కోరిక తీరలేదే అని నువ్వు బాధపడుతున్నావో, ఆ కోరిక తీరేందుకే కాస్త ఆలస్యం అవుతుంది. భగవంతుడు ఇవ్వక తప్పదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది ఇస్తాడు. ఎందుకంటే నువ్వు కోరుకున్నది ధర్మబద్ధమైనది, నీ జీవితానికి ఎంతో అవసరమైనది. ఎన్నో సంవత్సరాలుగా ఆ బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నాకు ఆ బంధాన్ని దూరం చేయకు బాబా, నాకు ఆ బంధాన్ని ప్రసాదిస్తే చాలు, జీవితకాలం నీకు రుణపడి ఉంటాను అని చెప్పి కోరుకుంటున్నావు. అది తప్పకుండా తీర్చే బాధ్యత నాది తల్లి. నువ్వు ఒక ఇల్లు కట్టాలి అనుకున్నా, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నావో ఆ ఇల్లు కట్టుకోవాలంటే ముందు నీలో పట్టుదల ఎప్పుడూ కూడా నిస్సహాయ స్థితికి రాకూడదు. ఆ పట్టుదలని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉండాలి. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, మొక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది తల్లి. మంచితనం అందరిలో కూడా ఉండదు. నువ్వు అందరిలోనూ మంచితనాన్ని వెతుక్కోకూడదు. అందరికీ అది నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ అంటారు, నమ్మకం తక్కువ అంటారు. అనుమానాలే ఎక్కువగా ఉంటాయి, అభిమానాలు చాలా తక్కువగా ఉంటాయి. స్వర్గం, నరకం చనిపోయాక కాదు, బ్రతికుండగానే ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఆ రాత్రి హాయిగా నిద్రపోతావు. అది స్వర్గంలా ఉంటుంది. అలా కాకుండా ఎవరినో ఇబ్బంది పెట్టాలని చెడు ఆలోచనల్ని చేశావనుకో, అదే ఆలోచనలు నిన్ను నిద్రలో కూడా తినేస్తుంది. అదే నరకంగా భావించు. ఇలా ఉంటుంది నీ జీవితం. బాబా, ఈరోజు నాకు తెలియకుండానే ఒకరిని బాధ పెట్టాను. నా మాటలతో చాలా ఇబ్బంది పెట్టగలిగించాను. వారు ఎంత నరకాన్ని అనుభవించి ఉంటారో ఈ క్షణం నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి. అలాంటి బాధలు నువ్వు ఏమీ పెట్టుకోకు. ఎందుకంటే నీకు తెలియకుండానే నీ మనసులో ఉన్న ఆవేదనని ఆ విధంగా వెళ్ళబుచ్చుకుంటున్నావు. కానీ అలాంటి మాటలు నీకు ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తగిలేలా చూస్తాయి.
కానీ నువ్వు ఏ విధంగా తట్టుకున్నావో ఒక్కసారి ఆలోచించు. మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య లేదా భర్త అనో పిల్లలు అనో సమాధానం చెప్పి ఉంటారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితంలో తోడుండేది తన గుండె ధైర్యం తప్పక మరొకటి లేదు అని సమాధానం చెప్తారు. మరి ఈ క్షణం నీకు ఈ బాబా తోడున్నాడు. నీ గుండె ధైర్యానికి తోడుగా ఈ సాయి కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీ గుండె ధైర్యాన్ని బలపరుస్తాడు. ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాడు. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు నటిస్తాయి. కానీ వారికి కావలసినవన్నీ దొరికినప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం మనం ఎంతో తాపత్రయం పడతాం. కానీ అది వారికి అర్థం కాకపోవచ్చు. కొందరు మన చుట్టూ ఉన్నవారు తీయగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. మన బంధువుల క్షేమ సమాచారాల గురించి ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా అడుగుతుంటారు. మనకు కాస్త ఓర్పుగా అనిపిస్తుంది. కానీ తీయటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తూ ఉంటారు. మన చేత పనులు చేయించుకుంటూ ఉంటారు. కానీ మనకు వారితో అవసరం వచ్చి అడిగినప్పుడు అంతే, తీయటి మాటలతో తెప్పించుకుంటూ ఉంటారు. కానీ నిజాయితీపరుడు ప్రేమను కట్టించలేడు. కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడు. తను సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేడు. తనకు వీలున్నంత సహాయమే చేయగలడు లేదా మౌనంగా ఉండిపోతాడు. ఇదే నిత్య సత్యం. ఇది గుర్తుపెట్టుకో తల్లి. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం కూడా ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మర్చిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రమే గ్రహించాలి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు. దీనిని నువ్వు దృష్టిలో పెట్టుకొని అలాంటి వారికి దూరంగా బ్రతకడమే మంచిది. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, గతం మిగిల్చే చేదు జ్ఞాపకాల్లో జీవించేది, చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించేది, ఇలాంటి వాటిని నువ్వు దూరంగా ఉంటేనే మంచిది తల్లి. అండి, ఈరోజు మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.